అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా వేసుకొని చూడడానికి హెవీ లుక్, గ్రాండ్ లుక్ ఇచ్చే కుచ్చులను అయితే చూపిస్తాను. ఈ కుచ్చుల్ని ఇంట్లో ఉండే చాలా ఈజీగా కట్టేసేయచ్చు. ఇక ముందుగా కుచ్చుల కోసం మెటీరియల్ అయితే తీసేసుకోండి. పూసలు అయితే 2 తులాల వరకు తీసుకోండి. అలానే 2 కలర్ల వరకు దారాలు తీసుకోండి. చీరలు కుచ్చులు వేయడానికి సపరేట్గా దారాలు దొరుకుతాయి. నార్మల్గా మిషన్ దారాలు కాదు, పట్టు దారాలు అనేవి దొరుకుతాయండి. రోల్ లాగా దొరుకుతాయి. అలానే రేషన్ దారాలు కూడా దొరుకుతాయి. రేషన్ దారాలు బాగుంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవి రేషన్ దారాలే. పట్టు దారాల కన్నా రేషన్ దారాలు కుచ్చులు కట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇక శారీ పళ్ళుకి జిగ్జాగ్ చేసేసుకొని 1.25 ఇంచులో మార్కింగ్ అయితే వేసేసుకోండి. అంటే 1 ఇంచు 2 పాయింట్లు ఎక్స్ట్రా అనమాట. ఒకవేళ మీరు కుచ్చులు దూరంగా వేయాలనుకుంటే 1.5 ఇంచులో మార్కింగ్ వేసుకోండి. ఇంకా దగ్గరగా వేసుకోవాలంటే ఇంచులో మార్కింగ్ వేసుకోండి. నేనైతే 1-2 పాయింట్ల దగ్గర మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా పళ్ళు అంతా మొత్తం మార్క్ వేసేసుకున్నాక ఇంకా పట్టుదారాలు అయితే తీసేసుకొని వీటిల్ని నెమ్మదిగా చిక్కు లేకుండా మనం కుచ్చులు వేసే మందాన్ని బట్టి మనమైతే ఇవి సరాల్లాగా చేసుకోవాలి. అంటే కొద్దిగా దారాలను అయితే తీసేసుకొని గమ్ అయితే అంటించేసుకోవాలి. గమ్ అంటించే ప్రాసెస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించానండి. ఒకవేళ చూడకుంటే ఒకసారి చెక్ చేయండి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మంచి కుచ్చుల వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఇలా చూసి ట్రై చేశారంటే ఇక నుంచి బొటెక్స్కి అయితే చీరలు కుచ్చులు ఇవ్వడానికి అయితే అస్సలు ఇవ్వరండి, మీరే కట్టేస్తారు ఇంకటి నుంచి. ఇందాక చెప్పాను కదా, ఇలా గమ్ అయితే అంటించేసేయాలండి. ఇలా గమ్ అంటించేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న సూది తీసేసుకొని దానికైతే దారం అయితే ఎక్కించేసి పక్కన పెట్టేసుకోవాలి. దారం అయితే 2 పోగుల వరకు ఎక్కించుకోవాలి. నచ్చితే 3 పోగులైనా ఎక్కించుకోండి. మిషన్ థ్రెడ్ అండి. మిషన్ థ్రెడ్ అయితే 3 లేయర్స్ ఎక్కించుకోవాలి. ఇక సూదిని తీసేసుకొని ఒక పూస అయితే ఎక్కించేసుకొని మళ్ళీ పూసలో నుంచి కిందకి రావాలండి. మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక పూసనైతే సూదికి ఎక్కించుకోవాలి. సూదికి ఎక్కించుకున్నాక శారీకి అయితే కుట్టుకోవాలి. శారీలో నుంచి సూది వచ్చాక ఆ సూదిని మళ్ళీ పూసలో నుంచి అయితే కిందకి రావాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ మనం నాట్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లెంత్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. నేను చూపించినట్టుగా ఈ 2 పూసలను అయితే కుట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఇంకా కట్ చేసేసుకున్నాక ఇవైతే నాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ 3 ముడులు అయితే వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. 3 వేసా ఇంకా ఒకటి ఎక్స్ట్రా అయినా వేసుకోండి, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక సేమ్ ప్రాసెసేనండి. ఫస్ట్ అయితే సూదికి అయితే పూస ఎక్కించేసుకొని శారీకి అయితే కుట్టేసుకొని ఆ పూసలో నుంచి సూది వచ్చాక ఇంక ఎక్స్ట్రా లెంత్ ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇంకా శారీ పళ్ళు అంతా కూడా ఇలానే పూసలన్నీ కుట్టేసుకోండి. ఇంకా 2 పూసల్ని ఇలా కుట్టేసుకున్నాక ఇంకా మళ్ళీ మధ్యలోకి అయితే కుట్టేసుకోవాలి. 3 ముడులు అయితే ఖచ్చితంగా వేయాలండి. ఒకవేళ 2 వేసారంటే మాత్రం అస్సలు ఉండదు. ఇంకా ఓపిక ఉండి ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా కూడా పర్లేదు, 4 అయినా వేసుకోండి. ఆల్రెడీ నేను కుచ్చులు కడతాను కాబట్టి లెంత్ కొంచెం తక్కువే కట్ చేస్తున్నాను దారానికి. మీరు ఫస్ట్లో బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా లెంత్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి. మనకి నాట్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా నేను చూపించినట్టుగా శారీకి అయితే మొత్తం పూసలన్నీ కుట్టేసుకోవాలి ఇలా. ఇంకా అలానే నాట్స్ కూడా వేసేసుకొని పెట్టేసుకోండి. ఇక జరీ థ్రెడ్ని అయితే తీసేసుకొని సూదికి అయితే ఎక్కించేసుకోండి. సింగిల్ పూర ఎక్కించుకోవాలి. ఇంకా అలానే ఇందాక సరళలాగా చేసుకున్నాం కదా, గమ్ అంటించేసుకొని ఇంకా ఆ కుచ్చుల్ని అయితే తీసేసుకొని ఇంకా మనం ఇందాక నాట్ వేసుకున్నాం కదా, నాట్కి శారీకి మధ్యలో ఈ కుచ్చుల్ని అయితే పెట్టేసుకొని ఇంకా నీట్గా అది కుచ్చుల్ని అయితే తీసేసేయండి. ఇంకా అంచు వరకు వచ్చేసేయాలి. ఇంక ఇలా లెంత్ అయితే చూసేసుకొని అంచు వరకు వచ్చేసాక ఇంకా అది డౌన్ చేసేసుకొని ఈ కుచ్చుకైతే మనం జర్రీ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. జర్రీ స్టిచ్ చేసేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే సూదిని కింద వరకు కుట్టేసుకొని, అంటే కుచ్చు కిందకి కుట్టేసుకొని తర్వాత 3 రౌండ్లు వేయాలండి. అంటే 3 రౌండ్లు తిప్పుకోవాలి. 3 రౌండ్లు తిప్పుకున్నాక మళ్ళీ కుచ్చులో నుంచి పైకి రావాలన్నమాట. సూది కుచ్చులో నుంచి పైకి వచ్చాక మళ్ళీ అది డౌన్కి వచ్చేసేయాలి. అంటే జరీలో నుంచి కుచ్చులో నుంచి కిందకు వచ్చేసేయాలి. ఈ జరీ స్టిచ్ అనేది ఖచ్చితంగా చూస్తేనే అర్థమవుతుందండి, చెప్తే అయితే అస్సలు అర్థం కాదు. కుచ్చులకి జరీ థ్రెడ్ కుట్టేటప్పుడు నీట్గా స్టిచ్ చేస్తేనే మన కుచ్చులు అనేటివి మంచి పర్ఫెక్ట్ లుక్ ఇస్తాయి. కుచ్చులు ఫినిషింగ్ మొత్తం కూడా జరీ థ్రెడ్లోనే ఉంటుందండి. జరీ థ్రెడ్ స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక ఇందాక చెప్పినట్టే కుచ్చులు అయితే కట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే కుచ్చు పోగులను తీసేసుకొని శారీకి అలానే నాట్కి మధ్యలో అయితే ఆ కుచ్చు పోగుల్ని తీసేసి అంచు వరకు వచ్చాక లెంత్ చూసేసుకొని జరీ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా కుచ్చుల లెంత్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కుచ్చుందంతా కూడా కుచ్చులు నీట్గా కట్ చేయాలంటే ఒక కట్టింగ్తోనే రాదండి. ఖచ్చితంగా ఒక
కుచ్చుని 2 సార్లు అయినా కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రా పోగులన్నీ కూడా అలానే ఉండిపోతాయి కాబట్టి. నార్మల్గా మనం రోల్స్ వస్తాయి కదా పట్టు దారాలు, అవైతే కనుక ఒకసారికే కట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇవైతే రేషన్ దారాలు కాబట్టి ఎక్స్ట్రా కుచ్చు అంతా కూడా అలానే ఉండిపోతుంది. ఫస్ట్ కట్ చేసుకున్నాక తర్వాత కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. బిగైనర్స్కి ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం వీడియో అనేది ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే కుచ్చు బాగా మందంగా రావాలి అంటే కుచ్చు బాగా లావుగా రావాలని చెప్పేసి పోగులు అనేది ఎక్కువగా తీస్తూ ఉంటారండి. అలా కూడా తీసుకోవచ్చు, కానీ బిగినర్స్ అయితే మాత్రం వేయాలంటే కొంచెం కష్టం అవుతుందండి. కుచ్చులు అంటే పోగులు ఎక్కువగా తీసారనుకోండి కుచ్చులు కట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనకు చేతికి అనేది కొంచెం మందంగా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కట్టలేమండి సరిగ్గా. జరీ వేసుకునేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. బిగినర్స్ అయితే మాత్రం కొంచెం కుచ్చు పోగులు అనేటివి తగ్గించుకొని తీసుకోండి. ఈజీగా కట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, అలానే ఈజీగా అర్థమవుతుంది కూడా. ఈ కుచ్చులు వేయడానికి 300 to 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము. మా సైడ్ అయితే ఇలానే ఛార్జ్ చేస్తాము. మీ సైడ్ ఎంత ఛార్జ్ చేస్తారో దాన్ని బట్టి, అంటే మీ లొకాలిటీని బట్టి అమౌంట్ అయితే తీసుకోండి. ఇంకా ఇలా కుచ్చులు అన్నీ కూడా కట్టేసేయండి. ఈ కుచ్చులు అయితే చూడడానికి బాగా హెవీ లుక్ ఇస్తాయండి, మంచి బ్రైడల్ లుక్ అయితే ఇస్తాయి. కట్టేది కూడా చాలా సింపుల్గానే కట్టేసుకోవచ్చు. చాలామంది లేడీస్ అయితే ఖాళీగా ఉంటారు కదా ఇంట్లోనే, అలాంటి వారికి అయితే బాగా ఉపయోగపడుతుందండి. అలానే శారీస్ కొన్ని కూడా కుచ్చులు కట్టడానికి బొటెక్స్కి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకుండా ఇలా మీరే సింపుల్గా అయితే కట్టేసుకోవచ్చు. 2-3 చీరలకి కుచ్చులు కట్టారంటే ఖచ్చితంగా అర్థమైపోతుంది, మంచి నీట్ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుందండి. ఇక ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని కస్టమర్స్ కూడా కుచ్చులు అయితే కట్టారనుకోండి, మంచిగా మనీ అయితే సంపాదించుకోవచ్చు. బయటకు వెళ్ళే పని లేకుండా లేడీస్ అయితే ఇలా ఇంట్లోనే మంచి వర్క్ అయితే చూసేసుకోవచ్చు, మంచిగా ఎర్నింగ్ కూడా వస్తాయి. తప్పకుండా మీరు ఒకసారి మీ శారీస్కి ఇలా కుచ్చులను అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.